శ్రీమాత్రే నమః. అక్టోబర్ 25, 2022 దీపావళి అమావాస్య. దీన్నే మనం ఆశ్వీజ అమావాస్య లేదా ఐశ్వర్య అమావాస్య అంటాం. ఈ దీపావళి అమావాస్య రోజున మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి ఆరాధన కనుక చేశామంటే అఖండ ఐశ్వర్యాలు మనకు లభిస్తాయని, దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని మనం నమ్ముతూ ఉంటాం. అటువంటి ఆశ్వీజ అమావాస్య రోజున వస్తున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఎవరైతే ఈ ఐశ్వర్య అమావాస్య రోజున ఈ గ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి దరిద్ర దేవత యొక్క అనుగ్రహం చేత దరిద్రాలన్నీ దూరమైపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం, అంటే కేతువు గ్రహిస్తున్నటువంటి సూర్యగ్రహణం. ఇది భారతదేశం మొత్తం కనబడుతుంది. ఇక దీనికి సంబంధించిన వివరాలలోకి వెళ్ళినట్లయితే, ఇది తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఇది సాయంత్రం 4:15 నుండి 6:30 వరకు మానవాళికి కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం అనేది దీపావళి అమావాస్య రోజున సాయంత్రం ఉంటుంది. ఈ గ్రహణాన్ని మనం చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఐశ్వర్య అమావాస్య, దీపావళి అమావాస్య రోజున ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం కాబట్టి. ఇక స్వాతి నక్షత్రం వాళ్ళకే కాకుండా ఏ ఏ రాశుల వారికి, ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే, అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళకి విపరీతమైనటువంటి చెడు ప్రభావం అనేటటువంటిది ఇది చూపిస్తుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహణం రోజున పరిహారాలను పాటించాలి. అంటే మిగతా వాళ్ళు పాటించిన అవసరం లేదని కాదు, అందరూ తప్పనిసరిగా పాటించాలి. కానీ ఈ నక్షత్రాల వారు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించాలి. కాబట్టి ఈ నక్షత్రాల వారు ఖచ్చితంగా ఈ గ్రహణం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే అది ఆరోగ్యాన్ని అనుసరించి ఈ ఉపవాసాన్ని ఉండడానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయండి. సాయంత్రం 4:15 తర్వాత తలస్నానం చేయండి. దీన్నే పట్టు స్నానం అంటారు. శుభ్రంగా శుచి అయినటువంటి వస్త్రాలను కట్టుకుని మీ ఇష్టదేవత యొక్క ఆరాధన చేసుకోండి. మీ నక్షత్రాల యొక్క అధిపతుల ఆరాధన చేసుకోండి. ప్రతి నక్షత్రానికి కూడా నవగ్రహాలలో ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అలాగే ఆ గ్రహానికి అధిష్టాన దేవత ఒకళ్ళు ఉంటారు. మీరు వారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా మీరు మీ నక్షత్రాలను అనుసరించి అధిష్టాన దేవత యొక్క జపం చేసుకోండి. ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే, సాయంత్రం 6:30 వరకు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేయాలి. మళ్ళీ తలస్నానమే చేయాలి. మళ్ళీ శుభ్రమైనటువంటి బట్టలను కట్టుకొని, అంటే గ్రహణ సమయంలో జపం చేసినటువంటి బట్టలను తడిపేసేయండి. ఇంకా గ్రహణం బట్టలు కదా అవి, అందుకని వాటిని తడిపేసి విడుపు స్నానం తర్వాత వేరే మళ్ళీ శుభ్రమైన బట్టలను కట్టుకొని, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి కానీ లేదా రావి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళి ఆ చెట్టుకు నీరు పోసి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత వంట చేసుకుని, అంటే ముందే వంట చేసి పెట్టుకోకూడదు. ఇవన్నీ ఈ పరిహారాలన్నీ అయిపోయిన తరువాత అప్పుడు వంట చేసుకుని, ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని, అంటే నక్షత్రానికి నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయాలి. ఇంకా ఆబ్దికాలు నిర్వహించుకునేటటువంటి వారు కూడా సాయంత్రం గ్రహణం అయిపోయిన తర్వాత మాత్రమే వంట మొదలుపెట్టి ఆబ్దికాలు నిర్వహించుకోండి. అయ్యో రాత్రిపూట చేయొచ్చో చేయకూడదో ఆబ్దికం అనుకోవాల్సిన పని లేదు. రాత్రి ఏ సమయం అయినా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇంకా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా కదలకుండా దైవనామ స్మరణ చేసుకుంటూ, మీరు చక్కగా కేతువుకు అధిష్టాన దేవత గణపతి యొక్క ధ్యానం చేసుకుంటూ, ఓం గణేశాయ నమః అనుకుంటూ మీరు జపం చేసుకుంటూ ఉన్నారంటే కేతువు యొక్క అనుగ్రహం, గణపతి కేతు అధిష్టాన దేవత కదా, అందుకని
కేతు అనుగ్రహం చేత మీకు ఎటువంటి గ్రహణ శూలలు ఉండవు. ఎలాంటి గ్రహణ ఇబ్బందులు మీకు కలగవు. ఇక గ్రహణం అయిపోయిన తర్వాత తలస్నానం చేసి మొక్కలకు నీళ్లు పోయడం అయిపోయిన తర్వాత ఒక షేరుంబావు బియ్యం తీసుకుని దాంట్లో మీకు వీలైతే కనుక ఒక వెండి సూర్యగ్రహ ప్రతిమను పెట్టుకోండి. అలాగే సర్పకారుడైనటువంటి కేతువుకు సంబంధించిన ప్రతిమను కూడా పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని బ్రాహ్మణునికి దానం ఇచ్చేసేయండి. ఇలా చేయడం వలన గ్రహణ దోషాలు తొలగి మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణం అనేటటువంటిది దీపావళి రోజున ఏర్పడుతున్నటువంటిది కాబట్టి దీనికి ఐశ్వర్య శక్తి అంటే దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి లక్షణం అనేది ఉంటుంది. అలాగే ఐశ్వర్యాన్ని హరించేటటువంటి లక్షణం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆయా నక్షత్రాల వారు తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ పరిహారాలను నియమ నిబంధనలను పాటించాలని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు.